శ్రీరామకృష్ణ బోధామృతం. భగవంతుడు కోసం భక్తుడు ఎందుచేత సమస్తాన్ని త్యజిస్తాడు? ప్రకాశవంతమైన దీపాన్ని చూశాక మిడత వెనక్కు మరలా ఇష్టపడదు. చీమ చక్కెర రాశిలో ప్రాణాలు విడుస్తుందే గాని వెనక్కి తిరిగిపోదు. భగవద్భక్తుడు ఇలాగే తన ప్రాణాలను సైతం బ్రహ్మ ప్రాప్తి కోసం దారపోస్తాడే గాని అన్యాన్ని లక్ష్యపెట్టడు. పరిశీలన చేత, ఆప్త వాక్యాల చేత, స్వానుభవం చేత పాకీవాడి స్థితి నుంచి సార్వభౌముని స్థితి వరకు ఉన్న సమస్త దశలను పరిశోధించి విషయ భోగాలను తుచ్చాలని మనస్సుకు నిశ్చయం కలిగితే గాని ఎవరూ నిజమైన జ్ఞాని పరమహంస కాలేడు. కామకాంచనాలను త్యజిస్తేనే కాని బ్రహ్మజ్ఞానం ఎన్నటికీ కలగదు. త్యాగోదయం అవ్వగానే అవిద్యాంధకారం పటాపంచలవుతుంది. కటకాన్ని సూర్యకిరణాలకు ఎదురుగా పట్టుకొని దాని ద్వారా అనేక వస్తువులను తగలబెట్టవచ్చు. కానీ నీడనున్న గదిలో దానిని అలా వినియోగించలేం. మనస్సు విషయం కూడా ఇలాంటిదే. మనస్సు అనే కటకాన్ని సంసారమనే అంధకారం నుంచి బయటకు లాగి స్వయం జ్యోతి అయిన పరమేశ్వరుడు దివ్య తేజాన్ని దాని మీద పడచెయ్యాలి. అప్పుడు త్యాగ వైరాగ్యాలు ఉదయిస్తాయి, అజ్ఞానం అంతరిస్తుంది. ఎలాంటి గురువైనా జ్ఞానాన్ని ఒకుమ్మడి కలిగించలేడు. అందుకు కాల పరిపాకం కావాలి. తీవ్రమైన జ్వరం వచ్చిందనుకోండి, ఆ పరిస్థితిలో వైద్యుడు క్వినైన్ ఇవ్వగలడా? ఆ సమయంలో దాని వల్ల ప్రయోజనం ఉండదని వైద్యుడికి తెలుసు. అందువల్ల ఇవ్వడు. జ్వరం తగ్గాలి, అందుకు కొంతకాలం పడుతుంది. తర్వాత క్వినైన్ గాని మరే మందైనా ఇవ్వవచ్చును. జ్ఞానార్థుల విషయం కూడా ఇలాంటిదే. మానవుడు సంసార తాపత్రయంలో మునిగి ఉన్నంత వరకు అతగాడిని చేసే ధర్మోపదేశాలు వ్యర్థాలు. కొంతకాలం విషయానుభవాన్ని పొందనివ్వండి. విషయాల పట్ల అనురాగం కొంతవరకు తగ్గాక ధర్మోపదేశాలు ఫలించే సమయం వస్తుంది. అంతదాకా అతడికి చేసే ఉపదేశాలన్నీ వ్యర్థాలే. చిన్నపిల్లలు పంచపాళీలో విచారం, భయం, ఆటంకం అనేవి లేకుండా బొమ్మలతో స్వేచ్ఛగా ఆడుకుంటారు. కానీ తల్లి కనబడగానే బొమ్మలన్నిటిలో తోసేసి అమ్మా అమ్మా అంటూ ఆమె వద్దకు పరిగెత్తుతారు. ఓ మానవుడా, నువ్వా ఈ లోకంలో ధనకీర్తి గౌరవాలనే బొమ్మలతో వ్యామోహంలో చిక్కి ఆడుకుంటున్నావు. నీకేమి భయం గాని విచారం గాని లేకుంది. కానీ నీకొక్కసారి ఆ జగజ్జనని దర్శనం లభిస్తే దేనిలోనూ మక్కువ ఉండదు. వీటినన్నిటినీ తృణీకరించి ఆ దివ్య జనని సన్నిధికి పరిగెడతావు సుమా. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.